ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకము 5. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపి హలోకే హత్వార్థకామాంస్తు గురూన్నిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. భావాన్ని పరిశీలించినట్లయితే గురూన్ నహత్వా హి మహానుభావాన్. మహానుభావాలంటే మహానుభావులు, ఎంతోమంది యుద్ధంలో మహానుభావులు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు తండ్రులు, తాతలు, ఎంతోమంది మహనీయులు ఉన్నారు. అలాగే గురూన్, ఇక్కడ గురూన్ అని బహువచనం వాడబడింది. గురువు అంటే సాధారణంగా ఆచార్యులు, ద్రోణాచార్యులు అనుకుంటూ ఉంటాము. గురూన్ అంటే బహువచనం ఉంది కాబట్టి కృపాచార్యుల వారిని కూడా అనుకోవాలి, ఎందుకంటే కృపాచార్యుల వారు కూడా యుద్ధంలో ఉన్నారు కాబట్టి. ఇంకా అనేక మంది గురుతుల్యులు. అహత్వా, గురూన్ అహత్వా అంటే చంపక. ఇహలోకే, ఈ లోకమున. భైక్ష్యం అంటే ఆ భైక్ష్యం అపి, భిక్షాన్నమైనను. భోక్తుం అంటే భుజించుట. శ్రేయ హి చాలా శ్రేయస్కరము కదా అనేసి మొదటి లైన్లో చెప్తూ ఉన్నారు. అంటే మహానుభావులైన గురువులను చంపకుండా వదిలివేయడం ద్వారా, తద్వారా ఈ లోకంలో భిక్షాన్నమైన తీసుకొని ఆ వృత్తిని, భిక్ష వృత్తిని తీసుకొని ఆ భిక్షాన్నాన్ని భుజించడం శ్రేయస్కరము కదా అంటున్నారు. ఎందుకు అంటే గురు హత్వా అంటే గురువులను చంపి, ఇహ ఏవ ఈ లోకం, ఇహం అంటే ఈ లోకం, భూలోకమునందు రుధిర ప్రదిగ్ధాన్ రక్తపు అన్నము అంటున్నాడు. రక్తసిక్తమైనటువంటివి అర్థములు, కామములు. అర్ధకామాన్, అర్థములు అంటే ధనము, కామములు అంటే తద్వారా వచ్చే కోరికలు. అర్ధకామాన్ భోగాన్ భుంజియా అంటే ఓ శ్రీకృష్ణ భగవానుల వారా, గురువులను, మహానుభావులను చంపి తద్వారా వచ్చే నెత్తురు కూడు తిని బతకడం కన్నా కూడా వాళ్ళను చంపడం మానేసి ఈ లోకంలో భిక్షనెత్తుకుని జీవించడము శ్రేయస్కరము కదా అంటూ ఉన్నారనమాట అర్జునుల వారు. అర్థాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గురూన్ నహత్వ అంటే గురువులను చంపడము చాలా పాపం అనేసి ఇక్కడ అంటూ ఉన్నారు. కానీ భగవానుల వారేమో చంపవలసి వస్తుంది, చంపాలి అనేసి చెప్తూ ఉన్నారు. అలాగే మహానుభావులు ఉన్నారు. మనం సాధారణంగా గురువులను గౌరవించాలి, ఇంతవరకే మనకు తెలుసు. కాబట్టి ఎందుకు చంపవలసి వస్తుంది అనేసి కూడా మనం ఈ శ్లోక వివరణ సరైన పద్ధతిలో తెలుసుకోవాలి. గురూన్నహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపి హలోకే హత్వార్థ కామాంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఇక్కడ అర్జునుల వారు రకరకాల మార్గాలని ఆలోచిస్తూ ఉన్నారు. భగవానుల వారు చెప్పినట్టు ఇప్పుడు పిరికితనంతో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నపుంసకత్వంతో ఉన్నారని కూడా అనుకోవాలన్నమాట. అంటే వేరే వేరే దారులు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు భీష్మ ద్రోణులు పితామహులు ఒకరు, గురువులు ఆచార్యులు ఒకరు. వీరిని చంపకుండా ఉంటే వేరే మార్గం ఏదైనా ఉందా? యుద్ధం చేయకుండా ఉన్నామనుకోండి, ఇప్పుడు తీర్మానించుకున్నారు కదా అర్జునుల వారు. వారు చంపినా నేను మాత్రం యుద్ధం చేయను, భిక్షాటన తీసుకుంటాను అని రథంలో కూలబడిపోయారు. అంటే ఇంకేం చేయాలి? ఆల్టర్నేటివ్గా ఆలోచన చేయాలి. ఇప్పుడు యుద్ధం చేయకపోతే దుర్యోధనుల వారు వీరికి రాజ్యంలో స్థానం ఇవ్వడు, అది తెలిసిందే. వీళ్ళు చివరికి ఏమడిగారు? 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, 5 మందికి అన్నారు. దుర్యోధనుల వారు ఏమన్నారు? 5 ఊళ్ళు కాదు కదా, సూది మొన మోపినంత స్థానం కూడా ఇవ్వను అనేసి దుర్యోధనుల వారు తీర్మానించుకొని కూర్చో ఉన్నారు అక్కడ. ఈ మాట అనవడం వల్లనే కదా యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు పాండవులకు వేరే దారి ఏంటి? ఏమిటి దారంటే, ఎలాగో వీరు 12 సంవత్సరాలు వనవాసం చేశారు కాబట్టి, అజ్ఞాతవాసం చేశారు కాబట్టి దాదాపు ఇంకా అలాంటి భావాలు అర్జునుల వారిలో ఉన్నాయేమో. అందుకు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారేమో. ఎలాగో మాకు అలవాటే కదా,
ఏ సన్యాసాశ్రమమో, ఏ వానప్రస్థాశ్రమో అప్పటికే దాదాపు 80 ఏళ్ళు వచ్చినట్టుగా మనకు శాస్త్రాల్లో చెప్తూ ఉన్నారు. ఏదో ఒక ఆశ్రమాన్ని స్వీకరించి భిక్షమెత్తుకుని జీవిస్తే సరిపోతుందిలే, అలవాటైన పదే కదా అనేసి ఈయనకి తీర్మానించుకుంటున్నాడనమాట. కాబట్టి ఇక్కడ ఆశ్రమ ధర్మాలు చాలా ముఖ్యం తెలుసుకోవాలన్నమాట. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, సన్యాసం, వానప్రస్థము, సన్యాసం 4 ఆశ్రమాలు. బ్రహ్మచారి భిక్ష తీసుకోవచ్చు. అది నియమం అన్నమాట. వానప్రస్థాశ్రమంలో అతను కూడా భిక్ష తీసుకోవచ్చు. సన్యాసి భిక్ష తీసుకోవచ్చు. వీరు ముగ్గురు తీసుకోవచ్చు. కానీ గృహస్థు భిక్ష తీసుకోకూడదు. గృహస్థు భిక్ష ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన పదము. మనకు ఉండే 4 ఆశ్రమాల్లో మిగతా ఆశ్రమం వాళ్ళు భిక్ష తీసుకోవచ్చు. గృహస్థు మాత్రము ఎప్పటికీ కూడా భిక్ష తీసుకొనరాదు. ఇది ధర్మ సూత్రం అన్నమాట. ఒకవేళ గృహస్థు భిక్షమెత్తుకుని జీవిస్తే అదేమవుతుందంటే పాపకర్మ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. పాపం అన్నమాట. గృహస్థు భిక్షమెత్తుకుని జీవిస్తే పాపం. దీన్నే ప్రత్యవాయ దోషం అంటారు. రాబోయే శ్లోకాల్లో ఈ ప్రత్యవాయ దోషం గురించి కూడా భగవానులు వారు చెప్తారు. అప్పుడు తెలుసుకుందాము. అంటే ప్రత్యవాయ దోషం అంటే ఏదైతే మనం కర్మ చేయాలో దాన్ని వదిలేసి చెయ్యకూడని కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని చేయడం ఏమంటారంటే ప్రత్యవాయ దోషం అంటారు. అంటే చెయ్యవలసిన కర్మని వదిలేస్తే దానివల్ల వచ్చే పాపాన్ని ప్రత్యవాయ దోషం అంటారనమాట. కానీ ఇప్పుడు అర్జునుల వారు ఏమనుకుంటూ ఉన్నారు? ఆయన మనసులో 2 రకాలు ఉన్నాయి. ఒక త్రాసులో వేసుకుని ఉన్నారనమాట. ఒక పక్కన భీష్మద్రోణాదులు లేదా కృపాచార్యులు ఇంకా మహానుభావులను చంపితే ఒక పాపం వస్తుంది. అది ఒక తూకంలో వేసుకున్నారు. రెండవది భిక్షం తీసుకోవడం వలన వచ్చే పాపం. అంటే శాస్త్రాలు చదువుకున్నాడు కాబట్టి ఆయనకి తెలుసు కొంతవరకు. ఈ 2 పాపాలను ఒక త్రాసులో వేసి తూకం వేసుకొని చూస్తూ ఉన్నాడు. వీటిల్లో ఏది తక్కువ పాపం అనేసి. ఆయనకి భీష్మ ద్రోణాలను చంపితే ఒక పక్క తాతగారు, ఒక పక్క గురువు గారు వీరిని చంపడం ద్వారా వచ్చే రాజ్యం కూడా రక్తసిక్తమై ఉంటుందనే పశ్చాత్తాపం కూడా ఉంటుంది. ఇది భయంకరమైన పాపం లాగా ఆ క్షణంలో అతనికి అనిపిస్తూ ఉంది. భిక్ష తీసుకోవడం కూడా పాపం అయినప్పటికీ కొంచెం తక్కువ పాపం అన్నమాట. ఎక్కువ పాపము, తక్కువ పాపాలు చూసినప్పటికీ తక్కువ పాపమే మంచిదేమో అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి. మనం ఈ యొక్క క్లిష్ట పరిస్థితిని మన జీవితంలో కూడా అన్వయం చేసుకోవాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి? సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలంటే మనకు శాస్త్రాలే ప్రమాణము, శాస్త్రము ధర్మమే ముఖ్యమని చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అర్జునుల వారు ఏమంటున్నారు? చాలా శ్రేయస్సు అయిన పని అనుకుంటున్నారు. ఏది శ్రేయస్సు? భైక్షమపీహ లోకే భోక్తం. అంటే ఆ యొక్క భిక్షాన్ని ఎత్తుకొని ఇదే నాకు శ్రేయము అనేసి అనుకుంటూ ఉన్నారు. భైక్ష్యము అంటున్నారు. భైక్షము అంటే ఏంటంటే మనం ఒకరి ఇంట్లో మనం ఏదైనా అన్నం అడిగామనుకోండి దాన్ని భిక్ష అని చెప్తారు. అంటే ఒకరి ఇంట్లో తీసుకునే దానిని భిక్ష అంటారు. పలు రకములైన ఇళ్లలో తీసుకునే దానిని భైక్ష్యము అని చెప్తారనమాట. అంటే ఇది అర్థం అనమాట. ఈ ప్రస్తుతానికి వీరేమనుకుంటున్నారంటే ఇదే శ్రేయము అనుకుంటారు. రాబోయే శ్లోకాల తర్వాత ఈయన రియలైజ్ అయిపోయి అర్జునుల వారు నాకు ఏది శ్రేయస్సో చెప్పు శ్రీకృష్ణ భగవానుల వారని అడగడం జరుగుతుంది. తర్వాత శ్లోకంలోనే వస్తుంది, అప్పుడు తెలుసుకుందాం. శ్రేయో మార్గాన్ని నాకు ఉపదేశించండి అని. ప్రస్తుతానికి ఇదే శ్రేయో మార్గం అనుకుంటున్నాడు. ఏది? భిక్షం ఎత్తుకొని జీవించడము అనుకుంటున్నారు. అలాగే మహానుభావాన్ గురువున్ హత్వ అంటే గురువులను చంపడం, మహానుభావులను చంపడము చాలా పాపం అన్నమాట. ఒకవేళ వీళ్ళని చంపేసి యుద్ధంలో మనం గెలిచామనుకోండి ఏం తినాల్సి వస్తుంది? భుంజీయ భోగాన్ అంటే ఏది? ఆ భోగాలను మనం ఏది? రుధిర ప్రదిగ్ధాన్ అంటే రక్తపు కూడు అనేసి అనుకుంటూ ఉన్నారనమాట. ఒకవేళ యుద్ధంలో గెలిచేసి ఆ యుద్ధము వలన వచ్చే కోరికలు ఉంటాయి కదా. ఏమి కోరికలు? 2 రకాల కోరికలు అనమాట. ఏం కోరిక? ధనము వస్తుంది, కోరికలు వస్తూ ఉంటాయి అన్నమాట. ధనము, కోరికలు 2 వచ్చినప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడు? అది ఎందుకోసం వచ్చింది? వీళ్ళని చంపడం ద్వారా వచ్చింది. రక్తపు కూడు అనేసి అనుకుంటూ ఉన్నాడు అనమాట. ఆ పశ్చాత్తాపం లోపలే ఉందన్నమాట. కాబట్టి ఈ అవివేకంలో ఉన్నాడనమాట. అంటే వీళ్ళని చంపడం ద్వారా వచ్చే ఆ రక్తపు కూడు నాకు వద్దు, ఇంతకన్నా కూడా భిక్షాన్ని ఎత్తుకుని జీవిస్తాననేసి అర్జునుల వారు డిసైడ్ అయిపోయారనమాట. అంటే భగవానుల వారికి చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్జునుల వారు రాగ మోహ శోకాలలో పడిపోయారని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. బుద్ధి భ్రష్టత్వం చెందుతుంది ఈ స్థితిలో. ధర్మము అధర్మంగాను, అధర్మము ధర్మంగాను కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క సందర్భంలో ఏమవుతుందంటే
తను చేయవలసిన స్వధర్మాన్ని అధర్మము అనుకుంటాడు, ఏదైతే అధర్మము ఉంటుందో అది స్వధర్మం అనుకుంటాడు. ఇక్కడ క్షత్రియుడికి యుద్ధము ధర్మము, కానీ ఏం చేస్తున్నాడు, అధర్మం అనుకుంటున్నాడు. క్షత్రియుడికి మరియు గృహస్థుడికి భైక్షం అనేది అధర్మం కానీ ధర్మం అనుకుంటున్నాడు. అంటే స్వధర్మము ఏదైతే ఉంటుందో దాన్ని పరిత్యజిస్తున్నాడు, పరధర్మాన్ని తీసుకుంటూ ఉన్నాడు. ఈ స్వధర్మము పరధర్మం గురించి రాబోయే రోజుల్లో భగవానుల వారు చెప్తారు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయావహ అని చెప్తారు. ఆ శ్లోకం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే భగవద్గీత మొత్తం తర్వాత వచ్చే 18 అధ్యాయాలు మొత్తము అర్జునుల వారు ఏదైతే ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నలను జవాబు చెప్పే విధంగా, అర్జునుల వారి లోపాలను సరిదిద్దే విధంగా భగవంతుల వారు చెప్పుకుంటూ వస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ యొక్క స్థితిలో ఉన్నారు ప్రస్తుతానికి, అధర్మాన్ని ధర్మంగాను అధర్మంగాను చూస్తూ ఉన్నారనమాట. అయితే నిజానికి పరిశీలించినట్లయితే ఇప్పుడు ఈయన ఒక రకంగా వేదాలు చదువుకునే ఉన్నారు. అంటే మొట్టమొదటిగా హిమాలయ పర్వతాల్లో ఉన్నప్పుడు తండ్రి గారితో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వసుదేవులు గారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి గారు కశ్యపుల వారిని పంపిస్తే అక్కడ కొంచెం ఎక్కువగా లేదు కానీ కొంచెం విద్యాభ్యాసం జరిగింది. తర్వాత పాండురాజు గారు చనిపోతే మళ్ళా వీళ్ళు హస్తినాపురానికి వచ్చినప్పుడు కొంత విద్యాభ్యాసము కృపాచార్యుల వారి వద్ద, తర్వాత ద్రోణాచార్యుల వద్ద చేయడం జరిగిందనమాట. అంటే వీరికి ఆ జ్ఞానం అనేది ఉందన్నమాట. వీరు బహుశా ఈ పెద్దలను గౌరవించాలి అనే విషయాన్ని ఈ యొక్క వేదాలలోనే తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా తీసుకున్నాడు అనేసి మనకి ఏ గ్రంథాలలో ఉండదు. కానీ మనం ఉపనిషత్తులు చదువుకున్నాం కాబట్టి ఉపనిషత్తులు ఇది ఉంది అనేసి అనుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు అర్జునుల వారు మన ఎదురుగా లేరు కాబట్టి వాళ్ళు ఇలాంటి భావం తీసుకొని ఉండొచ్చా అనుకుంటే మనం చెప్పలేము. ఒక్కొక్కసారి వారి మనసులో ఏముందో మనకెలా తెలుస్తుంది? ఎప్పుడు 5000 సంవత్సరాల క్రితం మనిషి వారి మనసులో ఏముందో ఇప్పుడు మనకెలా తెలుస్తుంది? మన ఎదురుగా ఉండే వాళ్ళ మనసులో ఏముంటుందో కూడా మనము చెప్పలేము. ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం వారి యొక్క మనసులో ఏముందో మనం ఎలా చెప్పగలము? కానీ ఒక్కొక్కసారి ప్రమాణాలు ఉంటాయన్నమాట. ప్రత్యక్ష ప్రమాణం అనేసి, అనుమాన ప్రమాణం అనేసి రకరకాల ప్రమాణాలు ఉంటాయి శాస్త్రపరంగా. ప్రత్యక్ష ప్రమాణం అంటే మన కళ్ళతో మనం చూసేదాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. అనుమాన ప్రమాణం అనేది ఒకటి ఉంటుందన్నమాట, ఊహించి చెప్పడం అన్నమాట. ఉదాహరణగా ఎక్కడో కొండలలో పొగ వస్తూ ఉంటుందన్నమాట. ఆ పొగ వచ్చే క్రమంలో మనం ఏమని నిర్ణయించుకుంటాము, అక్కడ నిప్పు అనేది ఉంది కాబట్టి పొగ వస్తుంది అనుకుంటాం. నిప్పును మనం చూసామా అంటే నిప్పును చూడలేదు. నిప్పు లేనిదే పొగ రాదని మనకు శాస్త్రవచనము, అనుభవ వచనం కూడా. కాబట్టి అక్కడ నిప్పు ఉంటుందని చూడకపోయినా మనం ఊహిస్తామన్నమాట. అలాగే అర్జునుల వారి మనసులో ఏముందో కొంచెం తెలుసుకునే ప్రయత్నం. ఎందుకు ఈ విధంగా గురువులను చంపడం పాపము, మహానుభావాలను చంపడం పాపము, ధర్మ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే, మనం తైత్తీరీయ ఉపనిషత్తు ఒక్కసారి పరిశీలిస్తే మనకు 1వ అధ్యాయంలో 11వ అనువాకం ఉంటుందన్నమాట. అందులో మనకు ఒక 2వ మంత్రాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే, దేవ పితృకార్యాభ్యాం నమ ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అనేసి ఉంటుంది. ఈ యొక్క మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క వేద అంతమైన ఈ యొక్క తైత్తీరీయ ఉపనిషత్తుల నుంచి వచ్చిందనమాట. ఇంకా పరిశీలించినట్లయితే ఆ మంత్రం ఇంకా ఉంది. యాని అనవధ్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాన్ని యాని అస్మాకం సుచరితాన్ని తాని త్వయా ఉపాస్యాని అనేసి ఈ యొక్క మొత్తము ఒక మంత్రం అనమాట తైత్తీరీయ ఉపనిషత్తులు. ఇక్కడ ఏముంటుందంటే దేవతా కార్యాలను కానీ పితృ కార్యాలను కానీ తప్పక నిర్వర్తించాలి అంటుంది. అంటే దేవ పితృ కార్యాభ్యం నా ప్రమదితవ్యం అంటే అశ్రద్ధ చేయకూడదు. దేవ కార్యాలు పితృ కార్యాలు అంటే పంచయజ్ఞానం అనుకున్నవి ఖచ్చితంగా చేయాలి. అలాగే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ, తల్లిని తండ్రిని ఆచార్యులను అంటే అతిథులను దైవ సమానులుగా భావించి పూజ చేయాలి అనేసి చెప్తూ ఉన్నారు. అలాగే నింద్యము కానట్టి కర్మలను ఇక్కడ చూడాలి. నింద్యము కానట్టి కర్మలను సుచరితమైన కర్మలను ఎవరి నుంచి నేర్చుకొని, తల్లి నుంచి తండ్రి నుంచి ఆచార్యుల నుంచి అందరి దగ్గర నుంచి కూడా ధర్మబద్ధమైన కర్మలు ఏవైతే ఉంటాయో అవి వారి నుంచి తెలుసుకొని ఏం చేయాలంటే సుచరితమైన కర్మలు మాత్రమే చేయాలి అనేసి ఇక్కడ మనకి ఈ ఉపనిషత్తులో చెప్తూ ఉంటుందన్నమాట. దీన్ని పట్టుకున్నారు ఎవరు, అర్జునుల వారు. అంటే మనసులో ఆ సమయంలో అది వచ్చి ఉండొచ్చేమో అని మనం అనుకుంటూ ఉన్నాం అనమాట. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించమని, ఆచార్యులను గౌరవించమని, పెద్దల మాటలు వినమని అక్కడ ఉందే,
అనేసి ఆయన ఆలోచిస్తూ ఉండొచ్చు. అలాగే మూడవ మంత్రం చూసినట్లయితే ఇది కూడా అదే విధంగా ఉంటుంది. ఏకే చ అస్మత్ శ్రేయాంసో బ్రాహ్మణాం తేషాం త్వయా ఆసరేణ ప్రస్వసితవ్యం శ్రద్ధయా దేవం అశ్రద్ధయా అధేయం శ్రియాధేయం హ్రియాధేయం భియాధేయం సంవిదాధేయం అనేసి చక్కగా చెప్పబడింది. అంటే మనకన్నా గొప్పవారు ఎవరైతే ఉంటారో, శ్రేష్ఠులు ఉంటారు, బ్రహ్మజ్ఞానులు ఉంటారు, పెద్దలు ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడాలంట, ఆసనం ఇవ్వాలంట, వాళ్ళు శ్రమ పోగొట్టేదానికి మంచి మర్యాదలు చేయాలన్నమాట, గౌరవించాలన్నమాట. కాబట్టి అణుకువతో ఉండాలి, సిగ్గుతో ఉండాలి, భయభక్తులతో ఉండాలి అనేసి చక్కగా ఈ శ్లోకాలు చెప్తూ ఉన్నాయన్నమాట. అంటే తైత్తిరీయోపనిషత్తులు ఈ విధంగా చెప్పబడ్డాయన్నమాట. అలాగే ఈ 2, 3 మంత్రాలను గుర్తుపెట్టుకున్నారు కానీ అర్జున వారు 4 మంత్రాన్ని మర్చిపోయారనమాట. అక్కడ ఏం చెప్పముందే యుక్త అయుక్త అలుక్ష అనేసి 2 మార్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటుందంట 4వ మంత్రంలో. అంటే యుక్తం ఏది అయుక్తం ఏది అని తెలుసుకోవాలి. తల్లి తండ్రి గురువులు చెప్పారు, కానీ ఏది ఉండాలి శాస్త్ర ప్రకారం ఏదైతే వారు చెప్పి ఉంటారో సుచరిత కర్మలు అనేసి ఈ మంత్రంలోనే ఉంటుంది. ధర్మబద్ధమైన కర్మలనే చేయాలన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు అధర్మపరమైన కర్మలు చేస్తూ ఉన్నారనుకోండి, ఈ మంత్రపరంగా పెద్దలు ఏది చెప్తే అదే చేస్తానంటే కుదరదు. తర్వాత మంత్రాలు ఏముందంటే ధర్మబద్ధంగా చేయాలనేసి మనకు ఇక్కడ చెప్పబడింది అనమాట. ధర్మము అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యం, ధర్మం ముఖ్యం అనమాట. ధర్మబద్ధమైన కర్మలే చేయాలి. ఒకవేళ పెద్దలైన వారు అధర్మ పరంగా పోతూ ఉన్నట్లయితే మనకు ధర్మం ముఖ్యం కాబట్టి వాళ్ళని ఒక్కొక్కసారి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. మనకు భీష్ముల వారికి పరశురాముల వారికి యుద్ధం ఎందుకు జరిగింది? భీష్ముల వారు భయంకరమైన ప్రతిజ్ఞ చేశారు, నేను వివాహం చేసుకోను, నాకు రాజ్యం వద్దనేసి. సరే, ఆ యొక్క అమ్మగారు ఏం చేశారు? పరశురాముల వారిని ఆశ్రయించిన తర్వాత గురువు ఏం చేయాలి? శిష్యుడి యొక్క ప్రతిజ్ఞని గౌరవించే విధంగా ఉండాలి. కానీ పరశురాముల వారు ఇంకా పైపెచ్చు, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకపోతే నేను చంపుతాను అనేసి ఆయన ప్రతిజ్ఞ చేస్తారు. తప్పు కదా ఇది. ఆ సందర్భంలో భీష్ముల వారు ఏమంటారంటే, గురువు ధర్మాన్ని తప్పినప్పుడు గురువుతో యుద్ధం చేయొచ్చు, తప్పు లేదనేసి భీష్ముల వారు తీర్మానించుకొని పరశురాముల వారితో భయంకరమైన యుద్ధం చేయడం అనేది మనం చెప్పుకో ఉన్నాం అనమాట. అంటే గురువులు దారి తప్పినప్పుడు, పెద్దలు దారి తప్పినప్పుడు వారిని శిక్షించే అధికారం కూడా శిష్యులకు ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఇంకొక చిన్న మన నిత్య జీవితంలో ఉండే ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక దీపపు కాంతిలో మనం ఏం చేస్తామంటే చదువుకుంటూ ఉంటాం. పల్లెటూర్లలో మనకు ఇంతకు ముందు చిన్న దీపపు చిమ్నీలే కదా, వాటి కాంతిలో మనం ఏం చేస్తుంటాం అంటే మనం చదువుకునే వాళ్ళము, మన ఇంటి పనులు కూడా అవన్నీ ఆ యొక్క దీపపు కాంతిలోనే జరిగాయి. ఇప్పుడంటే రకరకాల కరెంట్లు ఇవన్నీ వచ్చాయనుకోండి, బ్యాటరీస్ ఇవన్నీ. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటంటే పల్లెటూర్లలో ఈ దీపపు కాంతితోనే అన్ని పనులు కూడా చక్కబెట్టుకునే వాళ్ళమాట. అంటే చదువుకోవాలన్నా, ఇంటి పనులు చేయాలన్నా, ఏం పనులు చేయాలన్నా దీపపు కాంతులని. అప్పుడు మనం దీపాన్ని గౌరవిస్తాము. ఆ దీపం యొక్క గొప్పతనాన్ని గౌరవిస్తూ అనేక శ్లోకాలు కూడా రాసుకొని నమస్కారం పెట్టుకుంటాం. దీపం దర్శయామి రకరకాలన్నమాట. కానీ ఈ దీపం ఏం చేస్తుందంటే పొరపాటుగా ఎక్కడో పడిపోయి ఇంట్లో తాటాక మీద పడిపోయి ఇల్లు కాలిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మంటను ఆర్పే ప్రయత్నం చేస్తామా? లేదా నేను ఈ దీపపు కాంతిలో చదువుకున్నాను, ఈ దీపపు కాంతిలో నా కార్యక్రమాలను చక్కబెట్టుకున్నాను, దీపం గారు చాలా గొప్పవారు, అగ్ని స్వరూపులు, భగవత్ స్వరూపులు, ఇల్లు కాలితే కాలింది, నీళ్లు పోస్తే అధర్మము, ఎవరైనా దీపం మీద అగ్ని మీద నీళ్లు పోస్తారా, అయ్యో ఎంత పాపం అనుకుంటారా? లేదా ఆ యొక్క అగ్ని మీద ఇల్లు కాలిపోతుంది నీళ్లు పోస్తారా? ఖచ్చితంగా మనం ఏం చేస్తాము? నీళ్లు పోస్తాము. ఒకప్పుడు ఆ దీపం మనకు మేలు చేసింది, కరెక్ట్. ఇప్పుడు ఏం చేస్తుంది? కబళించాలని చూస్తుంది. వెంటనే నీళ్లు ఆర్పాలి, లేకపోతే మన ఇల్లు తగలబడుతుంది, పక్క నీళ్లు తగలబడుతుంది, ఊరు మొత్తం తగలబడుతుంది, ప్రాణ నష్టము జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏది ధర్మము, ఏది అధర్మము తెలుసుకోవాలి. దీపము తన వెలుగును తాను ప్రదర్శించేటప్పుడు ధర్మబద్ధంగా ఉంది, ఇల్లు కాలేటప్పుడు అధర్మబద్ధంగా ఉంది. కాబట్టి మనం ధర్మాన్ని గౌరవించాలి, అధర్మాన్ని గౌరవించాలి. ఈ ధర్మ సూక్ష్మాన్ని మనం చక్కగా తెలుసుకోవాలన్నమాట. అలాగే వారి యొక్క ధర్మం ప్రకారము భీష్మ పితామహుల వారు చిన్నప్పుడు ఆయన ధర్మం ఏంటి? బిడ్డలను ప్రేమతో చూడాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి. తన ధర్మాన్ని భీష్ముల వారు చక్కగా నెరవేర్చారు ఆ క్షణంలో. అలాగే ఈ యొక్క ద్రోణాచార్యుల వారు కూడా తన ధర్మాలు శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పించడం అనేది తన ధర్మం. ఆయన ఏమైనా ఫ్రీగా ఏమైనా చేశాడా? రాజ్యంలో ఆయనకు ఒక పదవి వచ్చింది, భత్యము తీసుకున్నాడు, అన్ని రకాల గౌరవాలు పొందాడు అనమాట. ద్రుపద మహారాజు కేవలం ఒక ఆవుని ఇవ్వడానికి కూడా నిరాకరిస్తే, పేదరికంలో ఉంటే వీరు మంచి పదవులు ఇచ్చి ఆ భీష్మ పితామహుల వారు విద్యాబుద్ధులు నేర్పించారు పిల్లలకి. ఆయన కావాల్సిన ఫలితాన్ని ఆయన తీసుకున్నాడు. అంటే ఆయన ధర్మం ఏదైతే చేయాలో చేశారు. కానీ తర్వాత ఏమైపోయింది? అధర్మం పక్కకు వెళ్ళిపోయారు.
అధర్మము స్వయంగా చేశారు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఉత్తర గోగ్రహణం విరాట పర్వంలో భీష్ముల వారు, ద్రోణాచార్యుల వారు కూడా వస్తారు కదా! ఆ యొక్క గోవులను అపహరించేదానికి అదొకటి. అలాగే ఆ యొక్క ద్రౌపది అమ్మగారు తీసేడు వలువలు అలా దుశ్శాసనాల వారు తీసేటప్పుడు కూడా వీరక్కడ ఉన్నారనమాట. మాటలు చెప్పినప్పటిని కూడా ఇంకా ఎక్కువ ప్రతిఘటించాల్సి అవసరం ఉందక్కడ. కానీ చూస్తూ ఉండిపోయారు కదా! కాబట్టి స్వయంగా తప్పు చేయడం, అధర్మంగా ప్రవర్తించడం ఒకటైతే, అధర్మాన్ని ప్రోత్సహించడం గూడా ఇంకా తప్పు. ఎలా ప్రోత్సహించారు అధర్మాన్ని? అక్కడ దుర్యోధనుడు దుర్మార్గుడు. దుర్మార్గుని పక్కన ఎలా ఉన్నారు వీళ్ళు? సైన్యాధిపతులుగా ఉన్నారనమాట. కాబట్టి సర్వ సైన్యాధిపతి భీష్ముల వారైతే ఒక అక్షౌహిణికి సైన్యాధిపతి ఈ యొక్క ద్రోణాచార్యుల వారు. సరే భీష్ముడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ద్రోణాచార్యుల వారు కూడా సర్వ సైన్యాధిపతి అవుతారనమాట. అంటే వీరేం చేశారు? అధర్మము ఎక్కడ ఉందో అధర్మము పక్క వీళ్ళు నిలబడ్డారు. ఇష్టం ఉందా లేదా తర్వాత, ఇష్టం ఉన్నా లేకపోయినా వీరు అత్యంత శక్తివంతులన్నమాట. భీష్ముల వారు, ద్రోణాచార్యుల వారు అధర్మాన్ని ఎదిరించి ధర్మం పక్క నిలబడాల్సిన సందర్భంలో అధర్మం పక్కే నిలబడ్డారు. ఎన్ని చెప్పినప్పటికీ, ఎన్ని మార్గాలు చెప్పినప్పటికీ, వారి దగ్గర మేము అన్నం తిన్నాము, మమ్మల్ని చూసారు, ఎన్ని చెప్పినప్పటికీ కూడా అధర్మం పక్కనే ఉన్నారు. కానీ అధర్మం పక్కన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? వారిని ఎదుర్కొనే తీరాలి అని శాస్త్రం చెప్తుంది. ధర్మం చెప్తూ ఉంటుందన్నమాట. ఇది చాలా ముఖ్యం అన్నమాట. అధర్మము జీవితంలో ఎప్పుడైనా ఎదురైనప్పుడు ఎదుర్కొనే తీరాలి. ఇందుకు మనము ఏ ఒక్క ఆశ్రమంలో ఉన్నామో కూడా గుర్తుపెట్టుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉన్నామా? సన్యాసాశ్రమంలో ఉన్నామా? గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అధర్మము జరిగి తీరితే ఎదిరించి తీరాలి. ఉదాహరణగా మనం చక్కగా ఏదో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకున్నాము, ఒక పొలాన్ని కొన్నాము. ఇంకొక దుర్మార్గుడు వచ్చి ఏం చేస్తున్నాడు? దాన్ని ఆక్యుపై చేశాడు, బెదిరిస్తున్నాడు. ఖచ్చితంగా మనం ఎదుర్కొని తీరాలి. కోర్టుకో, పోలీస్ స్టేషన్‌కో వెళ్ళి ధర్మం కోసం మనం పోరాడాలి. అలా కాకుండా పిరికి పందిలాగా వెళ్ళిపోకూడదనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది యొక్క ధర్మ సూక్ష్మము తెలుసుకోవాలి. ఎవరో వచ్చి మన దేశంలోకి వచ్చి అక్రమంగా చొరబాటు అవుతున్నారు, మన స్త్రీలను అవమానపరుస్తున్నారు, చంపుతున్నారు. ఏం చేయాలి? ధర్మబద్ధంగా ఎదుర్కోవాలి. ధర్మం ఇది. గృహస్థాశ్రమంలో అంటే పిరికి మాటలు, అదే నపుంసక మాటలు మాట్లాడకూడదనమాట. ఖచ్చితంగా ఎదుర్కొనే తీరాలన్నమాట. అలా కాకుండా నువ్వు ఇప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్నావా? సన్యాసాశ్రమంలో అంటే సన్యాస ధర్మాలు వేరే ఉంటాయి. ఇప్పుడు జడభరతుల వారి వృత్తాంతం ఉంది. రాబోయే రోజుల్లో తెలుసుకుంటాము. ఆయన చివరి జన్మ వచ్చినప్పుడు ఎన్నో అవమానాలు, ఒక రాజుగారి పల్లకీని కూడా మోయాల్సి వస్తుంది. మోసినప్పుడు కూడా నిర్వికారంగా ఉంటాడు. అదే సన్యాసాశ్రమంలో ఉండే ధర్మాలు. అలాగే మాండవ్య ముని గారు చెయ్యని తప్పుకు కూడా ఒక రాజుగారు ఏం చేస్తారంటే పెద్ద శూలాన్ని గుచ్చి ఆయన మీదకి ఏం చేస్తారో నిలబెడతారనమాట. ఆయన సన్యాసాశ్రమంలో ఉంటాడు కాబట్టి నిర్వికారంగా ఉంటాడనమాట. నిర్వికారంగా ఉన్నప్పుడు తాను ఎందుకు ఈ శిక్ష అనుభవించాల్సి వచ్చిందనేసి యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్తే, నువ్వు చిన్నప్పుడు తూనీగలను చంపావని చెప్తారు. వెంటనే ఆయన కోపం వస్తుంది. ఎందుకంటే అధర్మం చేశాడు యమధర్మరాజు. అధర్మం చేశాడు ఏంటి? 12 సంవత్సరాల లోపల తప్పు చేస్తే అది లెక్కలోకి రాదు. యమధర్మరాజా నీకు తెలీదా? పెద్ద ధర్మపరుడులాగా మాట్లాడుతున్నావు అని శాపం ఇస్తాడు మాండవముని. అప్పటి వరకు ఓపికతో ఉండే మాండవ్యముని, తన శూలం మీద నిలబెట్టినా కూడా ఓపికతో ఉన్న మాండవ్యముని యమధర్మరాజు తప్పు చేస్తే శిక్షించాడు. నువ్వు భూలోకముల పుట్టు శూద్రులెంట అనేసి. అప్పుడేమవుతాడు? ఆయనే విదురుడుగా పుడతాడనమాట యమధర్మరాజు గారు. ఎందుకు పుట్టాడంటే మాండవ్యముని శాపం వలన. కాబట్టి అధర్మం వచ్చినప్పుడు విశ్వామిత్రుల వారు కూడా రాముల వారి సహాయంతో రాక్షసులను చంపారు. ఇప్పుడు మనం ఏ ఆశ్రమంలో ఉన్నా గుర్తుపెట్టుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉన్నామా? సన్యాసాశ్రమంలో ఉన్నామా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రెండింటిని మిక్సీలో వేసేసి కొంతమంది ఈ యొక్క భగవద్గీత బోధనలు చెప్పడం ద్వారా ఏది ఎలా చేయాలో అర్థం కాక రెండిటికి చెడ్డ రేవడిలాగా యువత నిర్వీర్యం అయిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి గృహస్థాశ్రమ ధర్మాలు సపరేట్‌గా చెప్పుకోవాలి. సన్యాసాశ్రమ ధర్మాలు సపరేట్‌గా చెప్పుకోవాలి. ఆ సన్యాసులకి గృహస్థ ధర్మాలు చెప్తే అధర్మం అయిపోతుంది. గృహస్థులకు సన్యాస ధర్మాలు చెప్తే అధర్మం అయిపోతుంది. ఏ విధంగా అర్జునుల వారు ధర్మాలకు లోబడిపోయి తెలుసుకోలేకుండా ఉన్నారో మన పరిస్థితి కూడా అదే అవుతుందన్నమాట. గృహస్థుకి ధర్మం ఏది? సన్యాసికి ధర్మం ఏది? గుర్తుపెట్టుకోవాలి. గృహస్థుకి ధర్మం ఏదంటే అధర్మం జరిగినప్పుడు అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ధర్మబద్ధంగా ఎదిరించి పోరాడి మన హక్కులను మనం కాపాడుకోవాలి. ఇది కృష్ణ భగవానుల వారు బోధిస్తున్నారు. లేకుంటే కృష్ణ భగవానుల వారు సరేనయ్యా నువ్వు చెప్పింది బాగుంది. నేను ఒకప్పుడు నా గురువు కోసము యమధర్మరాజుతో నేను యుద్ధం చేసి మా గురువు గారి పుత్రుని తీసుకొచ్చాను కదా! నువ్వు చెప్పింది బానే ఉంది. నువ్వు కూడా మీ గురువుని యుద్ధంలో ఎదుర్కోవద్దులే, మన ఇద్దరం పోదాము హిమాలయాలలో లేకపోతే ఇంకెక్కడికో ఆ బద్రికావనంలో మనం ఇద్దరం ఇంతకు ముందు నారాయణులుగా ఉన్నప్పుడు ఆ బద్రికావనంలో తపస్సు చేసాం కదా! మనం పెళ్ళాం బిడ్డలను వదిలేసి ఇద్దరం పారిపోయి అక్కడ మళ్ళీ తపస్సు చేసుకుందాం అనేసి కృష్ణుల వారు ఏమన్నా అన్నారా? లేదు కదా!
అలా లేదు కదా అనే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ధర్మం ఏది, అధర్మం అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గురువులను, మహానుభావులను ఎందుకు చంపవలసి వస్తుంది అంటే, వీరు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి, అధర్మం పక్క ఎవరున్నా కూడా శిక్షించే తీరాలని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ శ్లోకంలో ధర్మ, అధర్మమైన సూక్ష్మాలను చక్కగా తెలుసుకోవాలి.